ఒక ఓటమి శాశ్వత ఓటమి కాదు. అలాగే ఒక గెలుపు శాశ్వత గెలుపు కాదు. జీవితంలో గెలుపోటములు అత్యంత సహజం. చాలా మంది గెలుపును బాగా ఆస్వాదిస్తారు, కానీ ఓటమిని తట్టుకోలేరు. గెలుపోటములను రెండింటినీ సమానంగా భావించేవారు విజయం సాధిస్తారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకెళ్లే వాళ్లే విజేతలవుతారు. అసలు ఓటమిని ఎలా అర్థం చేసుకోవాలి, ఓటమి నుంచి ఎలాంటి స్ఫూర్తి పొందాలో ఇవాల్టి గెలుపు మంత్రంలో తెలుసుకుందాం. సాధారణంగా గెలుపుని అందరూ యాక్సెప్ట్ చేయడానికి, రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడతారు. ఫెయిల్యూర్ అంటే భయపడతారు. కానీ నిజానికి ఏ వ్యక్తి అయితే సక్సెస్ కన్నా ఫెయిల్యూర్ని, వైట్ కన్నా బ్లాక్ని, పైకి ఎదగడం కన్నా కింద పడ్డప్పుడు ఉన్న అనుభవాన్ని అర్థం చేసుకోగలిగితే దాని తర్వాత వచ్చే సక్సెస్ని మరింతగా అనుభవించవచ్చు, ఆస్వాదించవచ్చు. ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఇది రేపటి రోజున ఒక సక్సెస్కి పునాది మాత్రమే అనుకున్నప్పుడు కుంగిపోం. రాత్రి అయిపోయిన తర్వాత ఉదయం వస్తుంది అనేది ఎంత సత్యమో, ఫెయిల్యూర్ తర్వాత సక్సెస్ వస్తుంది కూడా అంతే సత్యం. నా పేరు జట్టి కుమార్ రెడ్డి సార్. మామూలు హ్యూమన్ నేచర్ ప్రకారం ఫెయిల్యూర్ వస్తే డిసప్పాయింట్లోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా అందరూ సక్సెస్లోకి మలుచుకోవాలంటే మీరు ఏమైనా పాజిటివ్ మెసేజ్ చెప్పగలరా? ఇవాళ కాలేజీల్లో కానీ, స్కూళ్ళల్లో కానీ, ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ కేవలం E=MC² అంటే ఏంటో చెప్పి, A+B² అంటే ఏంటో మాత్రమే చెప్పి, లేదా MBAలో ఏదో కొన్ని సూత్రాలు మాత్రమే చెప్పి, లేదా కాస్ట్ అకౌంటెన్సీ లాంటివి మాత్రమే చెప్పి అది మాత్రమే ఎడ్యుకేషన్ అనుకోవడం ఇవాళ వచ్చిన పొరపాటు. నిజానికి అది కాదు ఎడ్యుకేషన్ అంటే. జీవితంలో వచ్చే ప్రతి సమస్యని సూటిగా అర్థం చేసుకోగలిగి, స్పష్టంగా ఎదుర్కోగలిగి, ధైర్యంగా నిలబడగలిగే ఒక సత్తానివ్వగలగడం. అందుకని కొంతమంది మనకి ఏంటంటే ఫెయిల్యూర్ అయినట్టుగాను, కొంతమంది సక్సెస్ అయినట్టుగాను కనిపిస్తున్నారు. కాబట్టి మీ ప్రశ్నకి ఒకే ఒక మాటలో సమాధానం చెప్పాలి అంటే, ఎవరైనా తమ జీవితాన్ని అందంగా మలుచుకోవాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంటుంది. ఈ బాధ్యత మీరు ఎప్పుడైతే విస్మరించారో అప్పుడు మీరు మీ తెలియకుండానే జీవితాన్ని దుర్భరం చేసుకోవడం మొదలు పెడతారు. అందుని యూ థింక్ ఇన్ సచ్ ఏ వే దట్ ఎట్ ఎనీ కాస్ట్ నేను మాత్రం నా జీవితంలో ప్రతి విషయాన్ని పాజిటివ్గానే చూడాలి. సింపుల్ లాజిక్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు అజయ్ కుమార్. నేను B.Pharmacy జ్యోతిష్మతి కాలేజ్ నుంచి కంప్లీట్ చేశాను. ప్రస్తుతం ఒక విద్యార్థి తన విజయ సాధనలో 2 సార్లు లేదా 3 సార్లు ప్రయత్నించినప్పటికీ విజయాన్ని సాధించలేకపోతున్నాడు. అటువంటి సిచ్యువేషన్లో తండ్రికి కొడుకుకు మధ్య ఉండాల్సిన అభిప్రాయాలు, వాటి యొక్క మనస్తత్వాలు, అలాగే వాళ్ళ కుటుంబస్తుల యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉండాలి? ఇదివరకు ఫ్యామిలీ రిలేషన్స్, సొసైటీ రిలేషన్స్, అలాగే కాంపిటీషన్ ఒకలా ఉండేది. కాబట్టి ఎవరైనా ఒక వ్యక్తి కనుక ఫెయిల్ అయినప్పుడు ఆటోమేటిక్గా తాత తిడితే తండ్రి ఆదరించేవాడు, తండ్రి తిడితే తాత ఆదరించేవాడు. మన కుటుంబ వ్యవస్థలో వచ్చిన మార్పులను అర్థం చేసుకొని సక్సెస్ అంటే కేవలం డబ్బు కాదని, కేవలం ఎంసెట్లో ర్యాంక్ కాదని, కేవలం 4 ఇళ్ళు కట్టుకోవడం కాదని, కారు కొనుక్కోవడం కాదని గమనించి అవి సక్సెస్లో కూడా భాగాలే తప్ప అవే సక్సెస్ కావని, సక్సెస్ అంటే 3 పారామీటర్స్ ఉంటే ఆ వ్యక్తి సక్సెస్ అయినట్లు లెక్క. ఒకటి, ఏ వ్యక్తి అయితే తన జీవితాన్ని అందంగా మలుచుకోగలుగుతాడో, అంటే బ్యూటిఫుల్ లైఫ్ అంటాం, ఇంటిని అందంగా ఎలాగైతే డెకరేట్ చేసుకుంటాం అలా. 2, ఏ వ్యక్తి అయితే తనకున్న ఎనర్జీస్ని అన్నిటినీ యూటిలైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలగడం. 3, అన్నిటికన్నా ఇంపార్టెంట్, తాను బతుకుతూ సొసైటీకి ఉపయోగపడడం. సో మీ పిల్లల్ని మీరు ఆదరించండి, వాళ్ళ ఫెయిల్యూర్ని అర్థం చేసుకోండి, వాళ్ళ సక్సెస్ని అర్థం చేసుకోండి, వాళ్ళకి బ్యాలెన్స్ లైఫ్ ఇచ్చే ఒక స్థితప్రజ్ఞత అనే అంశాన్ని ఇవ్వగలిగిన ప్రయత్నం చేయండి. నమస్కారం సార్. నా పేరు వసంత. నేను B.Pharmacy కంప్లీట్ చేశాను సరోజిని నాయుడు వంత ఫార్మసీ మహావిద్యాలయం నుంచి. సార్, ఒకసారి ఒక వ్యక్తి ఫెయిల్ అయినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ చెప్తారు, అది వాళ్ళు అదే చేయలేకపోయారు, దానికంటే ఎక్కువ ఎలా చేస్తారని వాళ్ళని నమ్ముతున్నారు అని. వాళ్ళ విమర్శల్ని మనం ఏ రకంగా తీసుకుంటే మనం గెలవగలుగుతాము? ఒక క్యాండిడేట్ IAS ప్రిపేర్ అవుతూ ప్రిలిమినరీ ఫెయిల్ అయ్యాడు. వెంటనే అనేది ఏంటంటే, ప్రిలిమినరీ ఫెయిల్ అయ్యారు, నువ్వు ఇంకా మెయిన్స్ రాయాలి, ఇంటర్వ్యూ రాయాలని, ఇంకేం చేస్తావులే అంటారు. అక్కడ ఈ 3 చూస్తే, ఫస్ట్ది నేను ఫెయిల్ అయ్యాను ప్రిలిమినరీలో, నేను నెక్స్ట్ సక్సెస్ నిజంగా అవ్వగలనా, ఈ ఫెయిల్యూర్ కారణం ఎవరు, నేనా, లేదు నా ప్రిపరేషన్లో లోపాలా, లేదు నా నెగ్లిజెన్సా అనే వాటిని అర్థం చేసుకోవడం. మనము ఒక ఫెయిల్ అయినప్పుడు తెలుసుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే,
ఇది వైఫల్యం కాదు, ఇది ఒక పరీక్ష, ఇది ఒక టెస్ట్. నాకు నేను ఇందులో ఈ రంగంలో ఈ మార్గంలో నేను ఫిట్ అవుతానా లేదా అనడానికి జరిగిన మొట్టమొదటి టెస్ట్ ఇది. ఫిట్ అవుతాను అంటే ముందుకెళదాం, ఫిట్ అవను అంటే ఆలోచించుకుందాం, లేదా ఇందులోనే ఉండాలంటే దానికి కావలసిన లక్షణాలని తీసుకుని వెళ్ళాలన్నమాట. స్వయం కృషితోనో శిక్షణతోనో పుస్తకాలతోనో పెద్దలతోనో సత్సాంగత్యంతోనో నేర్చుకుంటే మాత్రం ఎవరైనా ఏ సక్సెస్ అయినా సాధించగలరు. నా పేరు శివమురళీ కృష్ణ సార్. ఇంత సాంకేతిక విప్లవం పెరిగింది, ఇంతలా మనలో అవేర్నెస్ వచ్చింది, కానీ మనం చిన్న ఓటమికే కృంగిపోతున్నాం. అలా కృంగిపోకుండా మనం ఆ ఓటమిని విజయంగా మలుచుకోవాలంటే ఏం చేయాలి? పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన పాజిటివ్ సిగ్నల్స్ అనేక, పాజిటివ్ మెసేజ్ అనేకం వస్తున్నా కూడా ఇవాళకి కూడా అనేక మంది చిన్న చిన్న విషయానికి కుంగిపోవడం, చిన్న చిన్న వాటికి భయపడిపోవడం, చిన్న చిన్న వాటికి స్వార్థపడిపోవడం ఎక్కడ జరుగుతుంది ఇది అన్నప్పుడు దీని 3 కారణాలు ఉన్నాయి. ఒకటేంటంటే మనము ఇవాళ ఉన్న కాంప్లెక్స్ సొసైటీలో అందరూ కూడా కన్ఫ్యూజ్డ్ స్టేట్కి వచ్చారు. కన్ఫ్యూజ్డ్ స్టేట్ అంటే వాట్ ఎగ్జాక్ట్లీ సక్సెస్. మామూలుగా మీరు ఏ కాలేజీకి వెళ్ళి సక్సెస్ అంటే ఏంటి అని అడిగిన వెంటనే చెప్పే మొట్టమొదటిది ఏంటంటే వాడి సబ్కాన్షియస్ మైండ్ ఉన్నది ఏంటంటే కనీసం ఒక 30 ఏళ్ళ కిందటో 40 ఏళ్ళ కిందటో 50 ఏళ్ళ కిందటో ఏ రంగం తీసుకున్నా కూడా ఒక రోల్ మోడల్ ఉండేవారు. ఇవి ఇలా ఉండాలి. ఇలా ఉండు అంటే ఏంటి అని, ఇలా ఉండు అంటే ఏంటంటే అటు ఫ్యామిలీని, ఇటు ప్రొఫెషన్ని, ఇటు పర్సనల్ని, అటు హెల్త్ని అన్నిటినీ కాపాడుకునేవాడు. ఏ విద్యార్థిగా మీరు ఉన్న ఎంబీఏ కానీ బీటెక్ కానీ ఏ విద్యార్థిగా ఉన్నా మీరు దయచేసి ఇప్పుడైనా ఒక ప్రాక్టీస్, ఒక సాధన స్టార్ట్ చేయండి. అదేంటంటే మీరు ఉదయం నుంచి రాత్రి వరకు మీ యొక్క మనసు లోపల ఏం జరిగిందో వాటిని ఒక డైరీలో రాసుకోండి. రాత్రి ఆ డైరీలో రాసుకోవడంలో ఏమవుతుందంటే మీకు ఉదయం నుంచి రాత్రి వరకు వచ్చిన భయం బయటకు వదిలేస్తారు, రిలీవ్ అయిపోతుంది. బాధ రిలీవ్ అయిపోతుంది, ఆనందం రిలీవ్ అయిపోతుంది, అసూయ రిలీవ్ అయిపోతుంది. మీరు ఉదయం నుంచి రాత్రి వరకు ఉన్న ప్రతి ఎమోషన్ని రాత్రి డైరీలో పెడితే ఉదయం నుంచి రాత్రి వరకు ఉన్న గార్బేజ్ చెత్త ఏదైతే ఉందో అది కాస్త రిలీవ్ అయిపోయి ప్రశాంతంగా ఉంటారు. రోజు ఇది ప్రాక్టీస్ చేస్తే తెలియకుండా 1 year పోయేసరికి మీలో మీరు ఏదో కాంతి రావడం మొదలు పెడుతుంది. అలాగ మారడం మొదలు పెడతాం. ఆ మార్పు ఒకసారి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరు పట్టుకోలేరు. అప్పుడు మీరే చెప్తారు ఏది వైఫల్యము, ఏది విజయం. అసలు ఏది వైఫల్యం కాదు, ఏది విజయం కాదు, 2 ఒకటే. ఓడే మాట్లేదు ఆడేవాళ్ళకు. సింపుల్ లాజిక్ అంతే.